Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. మనకు తెలిసిందే ఏంటంటే వరల్డ్ మొత్తంలో చాలా మంది సక్సెస్ ఎలా కావాలనేది వాళ్ళు ఆలోచిస్తారు, దానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఈ ఎపిసోడ్లో నేను చెప్పేది మీరు తప్పకుండా ఫాలో అయితే 95% ఛాన్సెస్ ఉంది మీరు సక్సెస్గా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను టెక్నిక్ చెప్తున్నానో ఇది నేను 20 years నా ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు అందరికీ చెప్పబోతున్నాను. అందుకే నేను ఏమన్నా అంటే మీకు ఫ్యూచర్లో సంజీవిని న్యూమరాలజీ నుంచి నా అడ్వాన్స్ టెక్నిక్స్ అనేది నేను చెప్పబోతున్నాను. దాంట్లో మీరు దయచేసి నేను చెప్పే రూల్స్ అనేది మీరు ఫాలో కండి. 95% ఛాన్సెస్ ఉంది మీరు సక్సెస్ కావడానికి. మిగతా 5% మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. ఇది కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ అండి. దీన్ని తప్పకుండా కుదిరితే మీరు నోట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేను రాసింది ఏంటంటే ఓకే, హౌ అండ్ వై ఐ వాంట్ సక్సెస్ ఇన్ లైఫ్ అనే ఈ సక్సెస్ అనేది చాలామంది వెతుకుతున్నారు. అంటే విచ్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు ఫోకస్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం దేని మీద ఫోకస్ చేస్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. అయితే దీనికోసం నేను యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే 10 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఫోకస్ అన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే 10 కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఏంటనేది ఇప్పుడు నేను రాస్తాను, మీరు తెలుసుకోండి. అంటే ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఏంటంటే ఫస్ట్ ఈ కే అనేది మనం తీసుకుంటాము. కే అనేది ఫస్ట్. తర్వాత వై నుంచి మనం తీసుకునేది వై. అయితే ఇక్కడ మొత్తం టోటల్ మనకు వచ్చేది 10. ఓకే, ఇక్కడ ఓకే నుంచి మనం తీసుకుంది కే, వై నుంచి తీసుకుంది వై. ఇక్కడ ఐ అంటే అది మీరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఐ అనేది నేను అన్నమాట. అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను, ఐని తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనే మీరు ఈ 7 ఆల్ఫాబెట్స్ని మీరు ఇలా రాసుకోవాలి. SUCCESS. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చేది ఏంటంటే ఓకే, హౌ అండ్ వై టు బి సక్సెస్. ఈ లైఫ్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది వేరే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ గమనిస్తే ఈ 10 అనేది ఏంటి అంటే దీంట్లో 2 ఆధీనాలు అనేది ఉంటుంది, అష్ట ఐశ్వర్యాలు అనేది ఉంటుంది. మన లైఫ్ మొత్తంలో మనకి మీరు యూనివర్సల్ ఎనర్జీ అని అనుకోండి లేదా దేవుడు అనుకోండి, మీరు ఏ నేమ్ ఇచ్చినా మనకి ఇచ్చింది ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు ఇచ్చారు. కానీ ఆ అష్ట ఐశ్వర్యాల్లో 2 ఆధీనాలు అనేది ఉంటుంది. అంటే ఈ అష్ట ఐశ్వర్యాల మీద 2 ఆల్వేస్ కంట్రోల్ అనేది చేస్తుంది. అవి ఏంటి అంటే ఇక్కడ గమనిస్తే కే అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే కర్మ. ఈ కర్మ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే మనకు రాసిన కర్మ అని అలా అనుకుంటారు. ఆ కర్మ గురించి కూడా నేను ఫ్యూచర్ ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అనే కర్మ కూడా మీరు ఆ కర్మతో పాటు కర్మ అంటే యాక్షన్ అని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వై అంటే ఏంటి అంటే యుగం అన్నమాట. యుగం వై అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది యుగం. అయితే చాలామంది డెఫినేషన్లో మనకి 4 యుగాలు అనేది ఉంది. ఆ 4 యుగాలని లాజికల్గా ఇంకోటి ప్రాక్టికల్గా కూడా నేను ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు ఇప్పుడైతే ఫోకస్ చేయండి యుగం. ఇప్పుడు మనం ఉన్న యుగం ఏంటంటే కలియుగం. అయితే ఇక్కడ ఐ అంటే ఏంటి అంటే మీ అన్నమాట. మీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మీ అనేది నన్ను రీప్రజెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎస్ అంటే సోర్స్. ఇక్కడ యు అంటే అండర్స్టాండింగ్. సి అంటే క్లారిటీ. సి అంటే కమిట్మెంట్. ఈ అంటే ఎక్స్పీరియన్స్. ఎస్ అంటే సాక్రిఫైస్, స్మార్ట్, స్ట్రగుల్, సిస్టమ్. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ఫాలో కండి. మీ లైఫ్లో ఒక గోల్ అనేది డిసైడ్ చేసుకొని మీరు ఇది ఫాలో కండి, తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కర్మ అండ్ యుగం అనేది ఇవన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే ఇక్కడ మీ అన్నప్పుడు ఇక్కడ మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే మీని మనం రీప్రజెంట్ చేసేది ఏంటి అంటే ప్రాణ.
ప్రాణ అంటే మన లైఫ్ అన్నమాట. మనం ఉన్నంత వరకు మనకు ప్రాణం ఉన్నట్లు దాన్ని మనం ఇక్కడ ప్రాణ అనే దాంతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇంకోటి, లైఫ్లో మీరు ఎప్పుడైనా గోల్ అనేది డిసైడ్ చేసుకున్నప్పుడు, అంటే గోల్ అనేది ఎలా ఉండాలి, గోల్ ఎలా అచీవ్ చేయాలా, అది నేను మళ్ళీ మీకు ఒక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సోర్స్ అనేది మీరు ఒక గోల్ డిసైడ్ చేసుకున్నప్పుడు, ఇక్కడ సోర్స్ అనేది ఇక్కడ మీకు యూజ్ చేసేది ఏంటంటే టైం. మీ సోర్స్ అనేది మనకందరికీ టైం అన్నమాట. యాజ్ మనం డే బై డే అనేది మనం వెళ్తుందో మన లైఫ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్గా ఆ సోర్స్ అనేది మనం తీసుకోవాల్సింది టైం అన్నమాట. ఇక్కడ యూ అంటే అండర్స్టాండింగ్. యూ అంటే అండర్స్టాండింగ్లో మీరు తప్పకుండా మీ లైఫ్లో మీ హెల్త్ గురించి మంచి డిసిషన్ అనేది తీసుకోవాలి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ అనేది మీరు రిప్రజెంట్ చేయలేరు, మీ హెల్త్ అనే డయటే కానీ ఎక్సర్సైజెస్ చూసుకోలేరు అనుకోండి, మీరు ఏం మీ లైఫ్లో అచీవ్ చేయలేరు. అందుకే మీరు ఒక గుడ్ హ్యాబిట్స్ అనేది ఫాలో అయితే, అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరు ముందుకెళ్ళవచ్చు. తర్వాత క్లారిటీ ఆఫ్, ఇక్కడ ఏంటంటే ఈ అంటే ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అనేది మీరు తప్పకుండా మంచి ఎమోషన్స్, అంటే మీ ఎమోషన్స్ అనేది మీ గోల్కి మీ ఓరియంటెడ్ పెట్టుకొని మీ ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న ఎమోషన్స్ని మంచి కంట్రోల్ చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎమోషన్స్కి మనం ఇంకొక రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఎనర్జీ. ఓకే, ఇప్పుడు కమిట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్లో ఏంటి అంటే మనీ. మీ దగ్గర ఉన్న మనీని మీరు మంచి కమిటెడ్తోని మంచి యూసేజ్, మీ ఫ్యూచర్ గోల్ ఓరియంటెడ్గా మీరు యూజ్ చేస్తలేరు అనుకోండి, మీరు ఎంత ప్రయత్నించినా అది వేస్ట్ అన్నమాట. కాబట్టి మీ మనీ ఉన్న దాంట్లో ఎప్పుడైనా కమిట్మెంట్ అనేది కరెక్ట్గా యూజ్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చేది ఏంటి అంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు డిపెండ్ అయ్యేది ఏంటి అంటే మీరు చూస్ చేసుకునే కెరియర్ అన్నమాట. మీరు బెస్ట్ దేనికోసం అనేది సూటబుల్ అయ్యారు అంటే మీ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మీ ఆలోచన ప్రకారం మీరు దేనికి బెస్ట్ ఉన్నారు మీ వరల్డ్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఐఎమ్ అ బెస్ట్ న్యూమరాలజిస్ట్, ఐఎమ్ అ బెస్ట్ కౌన్సిలర్ అనేది నాకు అనిపిస్తుంది. నేను దాని మీదనే ఓరియంటెడ్గా ముందుకు వెళ్తున్నాను. మీరు దేనికి యూస్ఫుల్ ఉన్నారు అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా ఫిలిం ఇండస్ట్రీలా, అది మీరు డిసైడ్ చేసుకొని ఆ కెరియర్ని 100% ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చేది ఏంటి అంటే రిలేషన్షిప్స్. ఎప్పటివరకైతే మీ లైఫ్ మొత్తంలో మీరు ఒక కరెక్ట్ రిలేషన్షిప్ అనేది మీ పేరెంట్సే కానివ్వండి, మీ బెస్ట్ హాఫే కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో చేయలేరు అనుకోండి, మీ లైఫ్లో మీరు ఎప్పుడు సక్సెస్ కాలేరు. అందుకే ఈ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మీకు వచ్చేది ఏంటి అంటే లక్ అన్నమాట. అంటే ఇక్కడ సాక్రిఫైస్ అండ్ స్మార్ట్కి నేను రిలేషన్షిప్ అని రాశాను, స్ట్రగుల్ అండ్ సిస్టమ్కి లక్ అనేది రాశాను. అయితే ఈ లక్ అనే కాన్సెప్ట్ ఒక్కదాని కోసం నేను ఫ్యూచర్లో సంజీవిని న్యూమరాలజీతో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అన్నీ నేను 1 లైన్ రాశాను, ఇక్కడ సాక్రిఫైస్ అండ్ స్మార్ట్ అని రాశాను. అయితే మీరు చాలామంది ఎవరైతే ఒక 10 to 20 years బ్యాక్ సక్సెస్ఫుల్ అయినారో వాళ్ళ మాటలు మీరు ఎప్పుడు గమనిస్తే, మేము చాలా కష్టపడి సక్సెస్ అయ్యాము, మేము స్ట్రీట్ లైట్స్ కింద మేము చదువుకొని సక్సెస్ అయ్యాము, మేము ఎంతో స్ట్రగుల్ చేసాము, మేము పార్ట్ టైం జాబ్స్ చేసాము, ఇలాంటి మైండ్ సెట్తో వాళ్ళు స్ట్రగుల్ అయినారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మీరు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కారు. మీరు ఏం చేయాలంటే మీ సాక్రిఫైస్ అనే దాన్ని మీ స్మార్ట్ వర్క్తో చేయాలి. ఇప్పుడు ఒక మంచి ఐడియా ఉన్నదనుకోండి, మీరు నెక్స్ట్ డేనే మీరు ఒక మిలీనియర్ కావచ్చు. ఆ కాన్సెప్ట్స్ అన్ని స్మార్ట్ అనే కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రగుల్ అనేది పాతకాలంలో చాలామంది అంటుండ్రు మేము ఇంత కష్టపడినాం, మేము అంత కష్టం, కానీ ఈ కాలంలో కష్టపడే వాళ్ళు అందరు సక్సెస్ కారు. మీ దగ్గర ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఆ సిస్టమ్తో ఉంటేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. అంటే ఇక్కడ స్మార్ట్కి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటి అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రీజనబుల్ అండ్ టైం బౌండెడ్. అంటే ఈ కాలంలో మీరు ఏదైనా గోల్ డిసైడ్ చేసుకుంటే నేను నా లైఫ్ ఎంతో సాక్రిఫైస్ చేసిన అనే కంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రీజనబుల్ అండ్ టైం బౌండెడ్. అంటే నేను ఇది ఇన్ని డేస్లో ఇన్ని ఇయర్స్లో నేను అచీవ్ చేయాలనుకుని ఒక టార్గెట్తో పోతేనే మీరు లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. మీరు ఒక 10 to 15 years నేను స్ట్రగుల్ అవుతాను,
అంటే అది ఇప్పుడున్న కాంపిటేటివ్ లైఫ్లో మనం సక్సెస్ కాలేము. ఇక సిస్టమ్ అంటే ఏంటంటే చాలామందికి ఏంటంటే సిస్టమ్ అంటే సేవ్ యోర్ స్ట్రెంగ్త్, టైం, ఎనర్జీ అండ్ మనీ. అంటే సిస్టమ్కి ఫుల్ ఫామ్ నేను ఇచ్చిన డెఫినేషన్ ఇక్కడ గమనిస్తే సేవ్ యువర్ స్ట్రెంగ్త్, టైం, ఎనర్జీ అండ్ మనీ. ఈ కాలంలో మీరు టైమే కానీ స్ట్రెంగ్త్, ఎనర్జీ అండ్ మనీని సేవ్ చేస్తేనే మీరు అనుకున్న దానికి ఇంకా ఫాస్ట్గా రీచ్ కావచ్చు. అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను ఏంటంటే సక్సెస్ కావాలంటే ఈ 10 దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా లక్ అనే ఒకటే కాన్సెప్ట్ని నేను సంజీవిని న్యూమరాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాదన్నీ నేను ఓటీఏలో మీకు ఇన్డెప్త్గా అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్తాను. దానివల్ల మీ లైఫ్లో మీరు తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ దేని మీద ఫోకస్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చాలామంది న్యూమరాలజీలో ఈ లక్ అనే డెఫినేషన్ ఇచ్చాను కదా, అంటే లక్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.